Rangers. Operation Overdrive. Power Rangers. Operation Overdrive. దారిలో రేంజర్లు ఆకాశం చేరేలా 5 రోజులు హీరోలు సూర్యుడి వైపు సాగేలా మాయాశక్తులు వీళ్ళ చూసి భయపడుతుంటాయి. 500 రోజుల పయనం సాగుతూ ఉంటాయి. నిధిని వెతకాలి, కొత్త మంత్రిని కాపాడాలి. ఈ లోకంలో ఇంకా ఇద్దరు జనాల చూడాలి. సాధించేది ఏది మేము వెనకరికి వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఎప్పుడు శత్రువులకు పక్కలో వెళ్ళాం. Rangers Operation Overdrive. Power Rangers Operation Overdrive. వావ్! సెయింట్ లూషియా కెరీబియన్ ఐలాండ్ పారడైజ్ మిషన్ లాగా ఇంకేది ఉండదు. నిజమే, కానీ బీచ్ అంత సంతృప్తిగా లేదు. ఇసుకలా ఆడుకుంటూ ఇసుక పురుగులా ఉండాలని ఆశగా ఉంది. మనం వెళ్లే చోట డ్యూన్ బగ్గీలుంటాయని ఖచ్చితంగా చెప్పలేం. ఆ ద్వీపం దక్షిణ వైపు దట్టమైన అడవులు చిట్టడవులే ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంది. దుష్టశక్తుల కన్నా ముందే ఆ మనులను సంపాదించి ప్రజల మేలుకై ఉపయోగించడం కోసం ఇలాంటి ప్రమాదకరమైన ప్రదేశాల్లో ప్రయాణం చేయడం నిజంగా చాలా గొప్ప సాహసం. నాకు చాలా సంతోషంగా ఉంది. అంత హుషారు పడకండి. ఆ ద్వీపం ఒక భయంకరమైన చోటని నేను చదివాను. అవి సరదాకి రాసినవి డాక్స్. అవి గులకరాళ్ళ? ఇవి మామూలు గులకరాళ్ళు కావు, నాకు అదృష్టాన్ని ఇచ్చే గులకరాళ్ళు. కంగారు పడకు డాక్స్, మనం పవర్ రేంజర్స్మే, మనల్ని ఏమీ చేయలేరు. స్పెన్సర్, నన్ను పిలిచారా సార్? స్పెన్సర్, ఏమిటి ఇలా తయారయ్యా? ఒకవేళ ఆ మిషన్కి నేను అవసరమైతే కనిపించకుండా ఏ చిలకలాగో మీరు నన్ను అక్కడికి పంపే ముందు నేను ఆ ద్వీపవాసులతో సరిగ్గా విడిపోతానని మీకు తెలియజెబుదామని. కానీ అంత అవసరం వస్తుంది అనుకోవడం లేదు. డ్రిల్ డ్రైవర్ ఆపరేషన్ ఇంతవరకు ఎందుకు మొదలట్లేదు? అది మనం అనుకున్న టైం కన్నా కొంచెం లేటుగా నడుస్తుంది, కానీ ఇది ద్వీప సాహసానికి రెడీ అయిపోతుందని హామీ ఇవ్వగలరు సార్. గుడ్. టీం అందరినీ ఒకటిగా చేయండి. స్పెన్సర్ సార్, ఈ డ్రెస్సులు చూస్తుంటే మీరు విచిత్రంగా ఉన్నారు. చాలా థ్యాంక్స్ సార్. రేంజర్స్ జాడలేదు. మణుల గురించి మా చిల్లర్స్ నుంచి ఎలాంటి రిపోర్టు రాలేదు. నా సోదరుడు మాల్టోర్ కూడా వంగి తాగి చూడలేదు. నాకేదో అనుమానంగా ఉంది. ఏంటి సార్? మాల్టోర్ ని పిలువు. వాడికి ఎంతో కొంత తెలిసి ఉంటుంది. మెల్లగా బయటికి లాగొచ్చు. నిజమే, కానీ ఇలా ఉంటే నేను ఎలా చెప్పను? చెప్పు, పర్వాలేదు. కాదు, అది కాదు. అనుకున్నట్టే జరిగింది. ఈ వెదో మెషిన్ కి సబాటామిక్ ఎనర్జీ జనరేటర్ దొరికితే నా ఆలోచనలకి ప్రాణం వస్తుంది. నేను ఫ్లూరియస్ కంటే శక్తివంతున్నవుతాను. ఎక్కడ ఉన్నారు మిస్టర్ మోల్టార్? వెళ్ళండి. రాజాదిరాజ ఫ్లూరియస్ మీతో మాట్లాడంటున్నారు. ఓ సోదరా, నువ్వు ఎలా ఉన్నావు? చూసి చాలా కాలం అయ్యింది. నేను చేసే పనులకు నీ అంగీకారం అక్కర్లేదు. నువ్వు రాజువు కూడా కాదు. మాల్టోర్, నీకంటే నేను తెలివైన వాడిని గుర్తుంచుకో. చెప్పుకోవడానికి కాదు, చూడ్డానికి కూడా. నువ్వే చూస్తావుగా, అతి త్వరలో నేను నీకన్నా శక్తివంతుడవుతాను. అవును, చూడకుండా ఎక్కడికి వెళ్తాను? నాకు తలుచుకుంటేనే నవ్వు వస్తుంది. సబాటామిక్ జనరేటర్ ని పట్టుకురండి. జాగ్రత్త, గుర్తుంచుకోండి. ఆ ఐలాండ్ లోకి వచ్చింది ఎవరైనది ఎవరికి తెలియకూడదు. వాడిని తీసుకెళ్ళండి. ఈసారి మన ట్రిప్ కొంచెం ఆలస్యం అయ్యేలా ఉంది. మోల్టర్ ఏదో ప్లాన్ వేస్తున్నాడు. ఓకే రేంజర్ అప్. తను ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. దాన్ని స్వాధీనపరచుకోండి. సరే, నేను డ్రైవర్ని కాపాడతాను. మీరందరూ వెళ్ళి ఆ మోటార్ సైకిల్ చూడండి.
అతను వదిలేయ్. Come on! నువ్వు నన్ను రెచ్చగొట్టావు. నీకేం కాలేదుగా? ఆగండి! బాగా ప్రయత్నించారు పవర్ రేంజర్స్ లిజర్డ్స్. ఆ విషయంతో ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు. తప్పకుండా మెచ్చుకుంటారు. చాలా దారుణంగా ఉంది. ఇక నా వల్ల కాదు, నేను పూర్తిగా అలసిపోయాను. నువ్వు బానే ఉన్నావుగా మ్యాక్? నా సంగతి సరే, అతను వీలు కాపాడకపోతే పరిస్థితి వేరేలా ఉండేది. బాధపడకు మ్యాక్, అందుకే మనం 5 ఉన్నది. అసలు మోల్టర్కి ఆ డ్రైవర్తో ఏం పని ఉంటుంది? అతనికి కావాల్సింది డ్రైవర్ కాదు, అది సబ్-అటామిక్ ఎనర్జీ జనరేటర్. నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ రోజ్, కానీ ఎందుకు? సార్, ఈ వాతావరణం నమ్మదగింది కాదు. ముందు సూర్యకాంతి నా పువ్వుల్ని వాడిపోయేట్టు చేసింది. తర్వాత నాకు ఇష్టమైన ఫేవరెట్ పుచ్చకాయల్ని ఎక్కడా కనిపించకుండా చేసింది. ఏదో ఎక్కడో జరగకూడదు జరుగుతుంది. ఎక్కడ చూసినా మండే మంటలు, వదలకుండా పడుతున్న వర్షాల వల్ల రోడ్లన్నీ కొట్టుకుపోయి ప్రపంచంలోనే తీరని నష్టాన్ని కలిగించాయి. ఈ పరిస్థితిని సరిచేయడానికి నేషనల్ గార్డ్ కి ఆదేశాలు వెళ్లాయి. అతను ఏం చేస్తున్నా గానీ దానికి ఈ వాతావరణానికి ఏదో సంబంధం ఉంది. మనం ఈ మణులు పెట్టను కొంచెం ఆపడం మంచిది. ఏంటి? ఈ పోరాటంలో మీకు సహాయంగా నా దగ్గర ఓ కొత్త జోడ్ ఉంది మ్యాక్, ఇది నీకు సంబంధించింది. వద్దు, మీరు దాన్ని ఇంకెవరికైనా ఇవ్వండి. ఇలా చూడు, అక్కడ నీకు సమస్యలు రాబోతున్నాయని నాకు తెలుసు. ఇలాంటి సమయాల్లోనే నువ్వు హీరోగా ఉండాలి. ఇది చాలా శక్తివంతంగా ఉంది. నేను దీన్ని పని చేయించలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. నేను మీతో చెప్పానుగా నా వల్ల కాదని. సరే, మళ్ళీ ప్రయత్నించి చూడు. మీరు మొదట్లో చెప్పింది నిజమే కావచ్చు. నేను రేంజ్ని కాకుండా ఉండాల్సింది. నేను ఓడిపోయాను. నా వల్లే డ్రైవర్కి దెబ్బ తగిలినంత పని అయింది. ఇది తప్పనిపిస్తోంది. ఇది ఆలోచించుకునే టైం కాదు మ్యాక్. మొదట్లో నేను రేంజర్ అవ్వడం మీకు అస్సలు ఇష్టం లేదు కదా. కానీ నువ్వు కావాలనుకున్నావు, రేంజర్ అయ్యావు. ప్రపంచానికి నువ్వు కావాలి. వెళ్ళి రేంజర్లా ఉండు. అలాగే.
డిఫెండర్ ఆగు. ఈ వాతావరణాన్ని నువ్వేం చేస్తున్నావు? నేను నీకు చెప్పను. అదేంటి? వాతావరణం ఎండగా ఉంటుందని టీవీలో చెప్పారు, సరిగ్గా తెలియదేమో. సరదాగా ఉంది డాక్స్. నా వెదర్ మెషిన్ నన్ను శక్తివంతుడు చేసింది. మొదలేని వాళ్ళలా కూడా. నేను మిమ్మల్ని నాశనం చేసిన తర్వాత నా సోదరుడు నన్ను మెచ్చుకుంటాడు. నేను ఈ మిషన్ ని ఆన్ చేసి మొత్తం అందరిని నాశనం చేసే ముందు మీరు చెప్పుకోవాల్సిన ఆఖరి మాటలు ఏమైనా ఉన్నాయా? వద్దు, అలా చేయకు. అదే కదా, నువ్వు మొత్తం గ్రహాన్ని నాశనం చేస్తావా? నువ్వు చెప్పింది నిజమే పింక్ రేంజర్. మెషిన్ ని ప్రారంభించండి. ఏమైందా మీకు? పౌరుషం లేని చేతగాని వాళ్ళారా? పరిస్థితి ఏం బాగోలేదు. అలా జరగకూడదు. నేను అనుకున్న దానికంటే సరదాగా ఉంది ఇది. సోదరుడు ఇలా అడపతడప చేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. నువ్వేం సాధించావు? నీ సొంత నాశనకరమైన మిషనే నీ స్వాధీనం తప్పింది. ఆగండి, మనం ఇంకొంత అధిక శక్తిని తీసుకెళ్తే మంచిది. జోర్జ్ని పంపించు. పదండి వెళ్దాం. డాక్స్, నేను సరిగ్గా గురి పెట్టలేకపోతున్నాను. డాక్స్ ఏంటి? జాగ్రత్త, బలంగా ప్రయత్నించు. మంచులా బిగుసుకుపోయింది. డాక్స్, బెల్, రోజ్, రోనీ, మీరెక్కడున్నారు? ఇది నా తప్పే, ఇదంతా నా తప్పే. పర్వాలేదు మ్యాక్, ధైర్యంగా ఎదుర్కో. నేను రెడీ. పైకి లే. నేను నిన్ను నాశనం చేస్తాను. ప్రయత్నించు. సెంట్ లూసియా చెప్పించింది. ఓ, పర్వాలేదు, మన ప్రాణాలతో మిగిలాం. ముందు ఇక్కడ నుంచి బయటికి వెళదాం. ఇది పనిచేయట్లేదు. బీచ్ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనుకుంటా. మనం ఇరుక్కుపోయాం. మ్యాక్ మనల్ని కాపాడతాడు. ఏవైనా ప్రమాదకర సూచనలు వచ్చాయా? ఏం లేదు సార్, అంతా మామూలుగా ఉంది. చూస్తూనే ఉండండి, నేను ఇన్ఫ్రారెడ్ శాటిలైట్ ద్వారా వెతుకుతాను. మ్యాక్,
మీకు అప్పుడే చెప్పానుగా అక్కడికి పంపించొద్దని. ఏం జరిగిందో చూసారా? టీం కనిపించకుండా పోయింది. అంతా అయిపోలేదు. డ్రిల్ డ్రైవర్ వాళ్ళని పైకి తీస్తుంది. నేను సాధించలేకపోతున్నాను. నేను దీనికి తగిన వాడిని కాను. మీరే సాధించండి. నన్ను వదిలేయండి. నా మెగా మెషిన్ మీరు ఏం చేశారు? అది ఇంతవరకు బాగానే పనిచేసింది. అది ఇప్పుడు నా స్వాధీనం తప్పింది. నీలో మీకే సమస్యలా? నా విషయాల్లో జోక్యం చేసుకున్నావో నీ బుద్ధిలేని ఫ్రెండ్ ని లేపేస్తాను. బాగుంది. వాళ్ళు కనిపించారు సార్. అవును, వీడియో వస్తోంది, ఆడియో మాత్రం రావడం లేదు. ఇంత జరిగినా వాళ్ళందరూ ఎందుకని భయపడడం లేదు? ఎందుకంటే నువ్వు వాళ్ళని కాపాడుతావని వాళ్ళకి తెలుసు. వాళ్ళు నీ మీద నమ్మకం పెట్టుకున్నారు, మాలాగే. నీ మీద నాకేమాత్రం అనుమానం రాలేదు రెడ్ రేంజర్. వాళ్ళకి నా మీద అంత నమ్మకం ఉందా? 100%. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తావా? నా ట్రాక్ అని నాకు ఇవ్వండి. ఏం చేయాలో నాకు అర్థమైంది. లాగింగ్ ఆన్. ఓకే బ్యాక్, నువ్వు దీన్ని చేయగలవు. ఫోకస్. యాక్టివేట్. నేను వస్తున్నాను. నేను మిమ్మల్ని కాపాడుతాను రేంజర్. ఇది చాలా కష్టంగా ఉంది. టీం కోసం నువ్వు ఈ పని చేసి తీరాలి మ్యాక్. వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. డ్రిల్ డ్రైవర్ పవర్ అప్. స్టడీ. ఇంకొద్ది దూరమే. రేంజర్స్, ఏంటి ఎంతసేపు చేశావు? నా జోర్తో సమస్య వచ్చింది. ఎదురు చూడలేక నాకు కోపం వచ్చింది. దయచేసి నన్ను క్షమిస్తారనుకుంటున్నాను. నువ్వు తిరిగి వస్తావని మాకు తెలుసు. రేంజర్లుగా మారుదాం. ఇలాంటి పరిస్థితి మళ్ళీ రానివ్వను. అందరూ బయలుదేరండి. నేను సాధించాను. అదిగో, అదే వాతావరణానికి సంబంధించింది. అది మాన్స్టర్ గా మారిపోతోంది. చూడండి. రేంజర్స్, అందరూ కలుద్దాం. కరెక్ట్ గా చెప్పావు మ్యాక్. డ్రైవ్ మ్యాక్స్ మెగాజోర్ యాక్టివేట్. ఆపరేషన్ ఓవర్రైడ్. దీన్ని అడ్డుకో, చూద్దాం. ఇది బ్లో హోల్. ఇక్కడి నుంచే దానికి శక్తి వస్తోంది. ఇప్పుడు మన జోర్స్ ని వెంటనే కంబైన్ చేద్దాం. మనం అందరం కలిసి సాధిద్దాం రేంజర్స్. అది చాలా శక్తివంతంగా ఉంది. మనం సాధించగలం. సిద్ధం కండి రేంజర్స్. అందరూ నేను చెప్పినట్టు చేయండి. ఏం చేయాలో నాకు తెలుసు. డ్రైవ్ డ్రైవర్ గో. సరే. డ్రైవ్ మ్యాక్స్ మెగాజోన్
డ్రిల్ ఫార్మేషన్ ఫుల్ పవర్. మనం సాధించాం రేంజర్స్. ఆ రేంజర్స్ లో ఏముంది? నేను గెలుపుకు దగ్గరగా వెళ్ళాను. నేను శక్తివంతుణ్ణి, అయినా ఓడిపోయాను. ఓ సోదరా, ఎప్పుడు నేర్చుకుంటావు? అదేమిటో తెలుసుకోకుండా ఏలియన్ టెక్నాలజీని హ్యూమన్ టెక్నాలజీతో కలపలేవు. అది తెలుసుకున్న రోజు నాడు నువ్వు వచ్చి ఉండవు. నువ్వు నాకంటే తెలివైన వాడివి కావచ్చు ఫ్లూరియస్, కానీ నేను యుద్ధ వీరుణ్ణి. నేను కరోనా అరోరా మనుల్ని సాధించాక ఈ లోకం మొత్తంలో నేనే శక్తివంతునవుతాను. అప్పుడు నువ్వు నా ముందు మోకాలి దండ వేయక తప్పదు. అది నీ కలలు మాత్రమే సోదరా, కేవలం కలలు మాత్రమే. మనం ఆ మనుల్ని సాధిస్తామా లేదా ఫ్రెండ్స్? మా నాన్నగారు ఎప్పుడు చెప్తుండేవారు, కింద పడిపోయామా లేదా అన్నది విషయం కాదు, తిరిగి లేచామా అన్నదే ముఖ్యం. ఆహా, అంటే ఇప్పుడు నువ్వు శాపాన్ని నమ్ముతున్నావా? నేనేమి మూఢనమ్మకస్తుని కాను, కానీ దొరికిన అదృష్టాన్ని ఉపయోగించుకోవడంలో తప్పులేదుగా. Hey,